నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎన్ఏడి జంక్షన్కి దగ్గరగా ఉన్న శీలానగర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఇదైతే మనకి సెకండ్ ఫ్లోర్ వస్తుంది. కారిడార్ స్పేస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాయి. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. 1085 ప్లస్ 100 కార్ పార్కింగ్ వస్తుంది, అంటే 1185 SFT. ఇదంతా హాల్ వస్తుందండి. హాల్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. స్క్వేర్లో ఉంది, వెడల్పు పొడవు కూడా ఇంచుమించు సేమ్ ఒకే మోడల్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో టీవీ యూనిట్ కనిపిస్తుందండి. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ స్పేస్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. ఎక్కువగా అయితే స్పేస్ అయితే కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ సైజ్ కూడా మనకి బిగ్ సైజ్ అని చెప్పచ్చు. కిచెన్ నుంచి మనకి యూటిలిటీకి వెళ్ళడానికి డోర్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా డైనింగ్ దగ్గర నుంచి కూడా మనకి అక్కడికైతే పాసింగ్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో మనకి యూటిలిటీ కమ్ బాల్కనీ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వచ్చింది. మనకి సైడ్ ఉన్న ఫ్లాట్కి మన ఫ్లాట్కి మధ్యలో అయితే ఆల్మోస్ట్ మనకి ఇంకొక ఫ్లాట్ పట్టే అంత స్పేస్ ఉంది కాబట్టి లైఫ్ టైం మనకి గాలి వెళ్తురు అయితే ఎక్సలెంట్గా పాస్ అవుతుంది. కిచెన్ నుంచి మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. డైనింగ్ దగ్గర నుంచి కూడా యాక్సెస్ ఉందండి బాల్కనీకి వెళ్ళడానికి. స్ట్రైట్గా మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే సెల్ఫ్లన్నీ కూడా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఈ చివరిలో మనకి డ్రెస్సింగ్ ఏరియాతో పాటు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ సైజు కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. హ్యాండ్ వాష్ కూడా మనకి బాత్రూమ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాత్రూమ్ ముందున్న స్పేస్ని అయితే డ్రెస్సింగ్ ఏరియా కోసం మనం కబోర్డ్స్ అయ్యి ఏర్పాటు చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో అయితే కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. 6x6 ప్లేస్మెంట్ చేస్తున్నా సరే చుట్టూ అయితే ఎక్కువ స్పేస్ అయితే ఉంది. 2 బెడ్రూమ్స్లో కూడా మనకి స్పేసెస్గా కనిపించాయి. వెంటిలేషన్ బాగుందండి. అదేవిధంగా వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది. 2 BHK ఫ్లాట్ బాగుందండి, రీజనబుల్ కాస్ట్లో. బిగ్ సైజులో మనకి కార్ పార్కింగ్తో 2 బెడ్రూమ్స్ కూడా వెరీ బిగ్ సైజులో అయితే రావడం జరిగింది. హాలు, డైనింగ్ కూడా బాగుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే దయచేసి మీరు సేమ్ నెంబర్కి వాట్సాప్లో కాల్ చేయొచ్చు. లేకపోతే వాట్సాప్లో మీరు SMS పెట్టినా సరే మేము వెంటనే రిప్లై ఇస్తాము, కాల్ బ్యాక్ చేస్తాము. ఒక్కొక్కసారి డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ కస్టమర్స్తో ఉన్నప్పుడు కానీ కొన్ని కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం కుదరట్లేదండి. అందువల్ల మీరు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోయినా కనెక్ట్ అవ్వకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో SMS పెట్టచ్చు, వాయిస్ SMS కూడా పెట్టచ్చు. లేదా డైరెక్ట్గా వాట్సాప్లో ఆన్లైన్లో ఉంటే ఒక్కొక్కసారి అక్కడ కూడా మీరు కాల్ చేయొచ్చు. దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫ్లాట్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ విత్ కాస్ట్, ఏరియా నేమ్ కంప్లీట్గా అయితే ప్రతి వీడియోలో కూడా కింద అయితే మెన్షన్ చేస్తున్నామండి. వీడియో చూస్తున్నప్పుడు టైటిల్ కింద మోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మళ్ళీ ఒక్కొక్కసారి మోర్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు చాలా వరకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. UDS, SFT, ఏరియా నేము, ప్రైసు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాము. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.